భద్రాద్రి రామయ్య హోలీ వేడుకలు, అలాగే డోలోత్సవం ఈ యొక్క దృశ్యాలు చూసిన వారి యొక్క జన్మ తరించక తప్పదు. అలాంటి గొప్ప ఈ యొక్క సేవను ఆనందభరితమైన ఈ సేవను ఈ వీడియోలో వీక్షించబోతున్నారు. దీనిలో భాగంగా ముందుగా కలశారాధన, తర్వాత చందనానికి ఆ యొక్క వసంతం ఏదైతే ఆడుకుంటారో అమ్మవారికి వాటిలో కూడా ఆవాహన చేసి అయన్నీ కూడా శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ యొక్క వసంతాలను స్వామి అమ్మవార్ల మీద జల్లటం మొదలుపెట్టడంతో ఈ యొక్క కళ్యాణం ఉత్సవాల్లో ఈ యొక్క పెళ్ళికొడుకు చేసే కార్యక్రమం చేసిన తర్వాత స్వామివారికి డోలోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మీరు ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి. వింటూ ఆ స్వామివారి యొక్క డోలోత్సవ చక్కని రామయ్య తన సీతతో కలిసి, అలాగే వేణుగోపాలును కలిసి స్వామి ఇక్కడ మనందరికీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. చక్కని ఉయ్యాలలో 4 వేదాలు 4 గొలుసులుగా మారి, ఆ తర్వాత స్వామివారికి పానుపుగా మారిన తర్వాత ఆ పానుపు మీద స్వామివారు ఇక్కడ కూర్చుని మనందరికీ కూడా డోలోత్సవ సంప్రోక్షణ జరుగుతూ ఉండగా ఇక్కడ అప్పుడు వసంతాన్ని స్వామివారి మీద జల్లి తర్వాత ఈ హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించటం జరిగింది. ఇలా హోలీ అంటే రంగులమయం. అలాంటి రంగులను స్వామి అమ్మవార్ల మీద జల్లటం అది చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే అక్కడ మామూలుగా భద్రాచలంలో అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క హోలీ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రంగులు వేసుకుంటూ ఆనందంగా ఈ యొక్క డోలోత్సవాన్ని, అలాగే ఈ హోలీ వేడుకలను చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారండి. హోలీ పండుగని రాముల వారి పెళ్ళికొడుకైన సందర్భం ఒక పక్కన, మరొక పక్కన స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరగటం మరొక ఎత్తు. ఈ 2 కలిసి ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగిద్ది. మీరు కూడా ఇక్కడ చూడండి. తర్వాత హోలీ ఇంకా ప్రారంభమైందంటే కొంచెంగా చందనం వేస్తూ ఉయ్యాలలు ఊపుతూ మొత్తం కూడా చందనంతో నింపి, ఆ తర్వాత స్వామివారికి కొన్ని రకాలమైన వాయిద్యాలు వినిపిస్తూ, అలాగే స్వామివారి యొక్క పాటలు పాడుతూ ఈ విధంగా స్వామివారికి ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించటం జరిగింది. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సేవలో గనుక మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే అత్యంత ప్రీతికరంగా ఉంటారట స్వామి. ఏ కోరిక కోరినా వెమ్మటే తీర్చే దైవంగా ఉంటారట ఈ సమయంలో. అలాంటిది మనం గనక ఈ సమయంలో ఎటువంటి కోరిక అయినా మనం స్వామిని అడిగితే వెంటనే కాదనకుండా తీర్చుతారట ఈ సమయంలో స్వామి. అలాంటి సమయంలో మనం గనక స్వామివారిని గనక ఆరాధిస్తే అలాంటి శుభ ఫలితాలు ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇష్టకామ్యాలు తీరాలని ఆ రామయ్యకు విన్నవించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇక్కడ నుండి పాట వస్తుంది, వింటూ తరువాతి కార్యక్రమాలని మీరు వీక్షిస్తారని కోరుకుంటున్నాను. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న జీట్టెవుడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న జీట్టెవుడుత ధన్యము. భక్తితో సేవించడి లక్ష్మణుని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము. భక్తితో సేవించడి లక్ష్మణుని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము. నావ నడిపిదరి చేర్చిన గుహుని జన్మ ధన్యము, నావ నడిపిదరి చేర్చిన గుహుని జన్మ ధన్యము. రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చీటివుడుత ధన్యము. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము,
అభినందనలందుకున్న కోతి మూకధన్యము. ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము. అభినందనలందుకున్న కోతి మూకధన్యము. వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము. శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము. వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము. శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చీటి ఉడుత ధన్యము. మధురాతి మధురము రెండక్షరముల నామము. మహిమాన్వితమైనది శ్రీరామనామ మంత్రము. మధురాతి మధురము రెండక్షరముల నామము. మహిమాన్వితమైనది శ్రీరామనామ మంత్రము. సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము. భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము. సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము. భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చీటి ఉడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చీటి ఉడుత ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. ఇప్పుడు దాకా స్వామివారి యొక్క సంకీర్తన విన్నారు. ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. డోలోత్సవ సేవితుడు మనందరికీ కూడా చక్కని రామయ్య కోదండని పట్టుకొని అలాగే సిగ్గులొలుకుతూ సీతమ్మ పక్కన ఉండగా రామయ్య వైభవం మాటల్లో చెప్పగలమా? అలాంటి రామయ్య, సుగుణాల రామయ్య, సుగుణాల సీతమ్మ ఇద్దరూ కలిసి యొక్క డోలోత్సవాన్ని స్వీకరిస్తూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామి అమ్మవారు. తక్కువేమీ లేదు మనకు రాముండొక్కడుండు వరకు అంటారు. అంటే రాముల వారు ఒక్కరుంటే చాలు, మనకి ఇంకేమిటి కావాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఆ భద్రాచలంలో రామయ్య మామూలుగా రాముల వారు అంటే కనుక 2 చేతులతో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే మనం చూసింది కోదండ రామస్వామి గాను అలా అలా దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ సాక్షాత్ వైకుంఠం నుండి స్వామివారు ఆ 2 చేతుల్లో శంఖము, చక్రము, మరొక 2 చేతుల్లో బాణము, విల్లుతో దర్శనం ఇచ్చారట. వైకుంఠ అక్కడ ఏం చెప్తారు సంకల్పంలో? వైకుంఠ రామనారాయణ స్వామి అని పిలుస్తారు. అలాగే స్వామివారి యొక్క సంకల్పాలు చేసిన, స్వామివారి యొక్క గోత్ర ప్రభ చదివినా కూడా రామనారాయణ స్వరూపంగా స్వామివారిని ఆరాధిస్తారు. రాముడే స్వయంగా నారాయణుడే స్వయంగా రామాలంకారంలో మనకి దర్శనం ఇచ్చారట. అక్కడ భద్రుడి యొక్క తపస్సు కారణంగా ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు నిలిచి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల ఎలా అయితే అంటామో, కలియుగ భద్రాచల అయోధ్య యొక్క రామ మందిరం. అలాంటి రాముడు, మూలరాముడు కానీ అక్కడ ఉత్సవమూర్తులు కానీ అత్యంత సుందరంగా ఉంటారంటండి. చాలా అసలు నేను చెప్పడం కాదు కానీ ఆ మూర్తుల్ని చూద్దామా అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా చిన్న చిన్న మూర్తులండి, కానీ చాలా బాగుంటారు. అందమైన మూర్తులు. ఆ కాలంలో రామదాస్ గారు చేయించిన విగ్రహాలు ఇప్పటికీ మనకి కళ్యాణోత్సవంలో మనకు చూసే విగ్రహాలు అవేనండి. ఆ రోజు స్వామివారు కోసం ఆయన చేయించినవి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ విగ్రహాలు అలా చెక్కు చెదరకుండా ఉండి వారి యొక్క సాక్ష్యాన్ని, పలానా వాళ్ళు చేయించారనే సాక్ష్యాన్ని ఇప్పటికీ కూడా నిలుస్తుందంటే అది మన సంస్కృతి, సాంప్రదాయము. ఆ కాలంలో ఆ విగ్రహాలు
చేయించి అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా అర్చనలు చేస్తూ ఉన్నారు ఆ విగ్రహానికి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.